అయ్యప్ప స్వామి 18 మెట్లలో ఉన్న 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, జ్ఞానం అనే దేవత రూపాలు 18 మెట్లుగా మారి ఆ స్వామివారు ఒక్కొక్క మెట్టుకు అడుగు వేస్తూ స్థానాన్ని అధిష్ఠించారు. ఆ 18 మెట్లు ఏంటంటే ఒక్కొక్క మెట్టుకు మహంకాళి, కాలంకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజు, కార్తవీర, కృష్ణమింగళ, బేతాళ, మహిషాసుర మర్దిని, నాగరాజు, రేణుకా పరమేశ్వరి, హిడంబి, కర్ణవైశాఖ, వర్ణపూర్ణేశ్వరి, పులందని, స్వప్నవారిహి, ప్రత్యంగిరి, నాగయక్షిణి. ఈ 18 మెట్లు. ఈ 18 మెట్లు మొదటి 5 మెట్లు అంటే మన పంచేంద్రియాలు సూచిస్తాయి. అది కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, స్పర్శలు ఇవన్నీ. మిగతా నెక్స్ట్ 8 మెట్లు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, అసూయ ఇవన్నీ పోవాలని. లాస్ట్ 3 మెట్లు మెయిన్ సత్వం, తామసం, రాజసం. ఇది ఈ 18 మెట్లు ఎక్కిన వాళ్ళు జీవితాన్ని ఏమంటారంటే పరిపూర్ణ అవుతారని చాలామంది నమ్ముతారు. అది 41 రోజులు మాల వేసి ఇరుముడితో ఎక్కిన వాళ్ళు వారి జీవితంలో పరిపూర్ణ అవుతారని చాలామంది నమ్ముతారు. ఇది నిజం. ఇది యాక్చువల్గా అయ్యప్ప మాల వేసి వచ్చిన తర్వాత మీరు చూస్తే దానికి మీ అనుభవాలు చాలామంది అయ్యప్పలు దానికి అనుభవించి ఉంటారు. మాల వేసిన తర్వాత మాల వేసే ముందు ఎలా ఉంటుందని చాలామందికి అది అనుభవించి ఉంటారు. దాన్ని తీపి అనుభవాన్ని సన్మార్గంలో తీసుకెళ్తుంది. మాల వేసిన తర్వాత సన్మార్గంలో తీసుకెళ్తుంది. ఈసారి కూడా మీరు పరిపూర్ణ అవ్వాలని అయ్యప్ప స్వామి